పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంది, ఎటువంటి ఫలితాలు పొందుతారు అనే విషయం తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు కన్యారాశి ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత, అంటే మేము మీకు అత్యంత ఖచ్చితమైనటువంటి యాక్యురేట్ రాశి ఫలితాలు అందించడం కోసం మేము చేసేటటువంటి కృషి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫలితాలు విన్నటువంటి వారు, చూసినటువంటి మీరు, ఇవి మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి, ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. దాదాపుగా ఇప్పుడు మనం చెప్పేటటువంటి రాశి ఫలితాలు, గోచార ఫలితాలు 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఇంకా ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమై ఉంటుంది. అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. కన్యా రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు. మీ జన్మరాశిలోనే కుజుడు, సప్తమ స్థానంలో శని, కుజశని గ్రహాలు రెండూ కూడా పరస్పర వీక్షణంలో ఉండటం, అలానే కుజరాహు గ్రహాలు రెండూ కూడా షష్టాష్టక సంబంధంతో ఉండటం, శనికేతు గ్రహాలు రెండూ కూడా షష్టాష్టక సంబంధంతో ఉండటం అయినప్పటికీ కూడా కన్యారాశి వారికి కొంతవరకు అనుకూలంగా ఉంది. ప్రధానంగా తీసుకుంటే జన్మరాశిలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మాట్లాడేటటువంటి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక్కడ కన్యారాశి వారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, మీరు అంటే శారీరక బలంతో సాధించలేనటువంటి గొప్ప గొప్ప పనులు కూడా బుద్ధి బలంతో సాధించగలుగుతారు. కారణం ఏంటంటే బుధుడు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానంలో ఉన్నాడు. అలానే దశమ స్థానంలో గురు శుక్ర గ్రహాల యొక్క సంచారం కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. రవి బుధ గ్రహాల యొక్క కలయిక లాభస్థానంలో జరిగినప్పుడు విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. జ్ఞానాన్ని పెంచేటటువంటి విధంగా, జ్ఞానాన్ని పెంచుకునేటటువంటి విధంగా మీ అడుగులు కూడా పడుతూ ఉంటాయి. కానీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించండి. కొంచెం ఇంట్లో అలజడి వాతావరణం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే అనుకూలమైన ఫలితాలు. మనం ఇప్పుడు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఏ రోజు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేటటువంటి విషయాన్ని మనం డే వైజ్గా తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ రాత్రి 11:52 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే, ఇది 1వ తేదీ 2వ తేదీ ఈ 2 రోజులు కూడా కన్యారాశి వారికి ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి స్థానం అని చెప్పాలి. ఎందుకంటే ఆర్థిక వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి, లాభసాటిగా మారుతూ ఉంటాయి. కుటుంబ సంబంధాలలో కూడా బ్రహ్మాండమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేయగలుగుతారు. అలానే అంటే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా అత్యంత కీలకంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. ప్రధానంగా 10వ స్థానంలో గురు శుక్ర గ్రహాల యొక్క సంచారం వలన మీ పై అధికారులతోటి మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. పై అధికారుల యొక్క అండదండలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి ఆదరణ కూడా పెరుగుతూ ఉంటుంది. అలానే రవి బుధ గ్రహాల యొక్క 11వ స్థానం లాభస్థాన సంచారం వలన మీరు చేసేటటువంటి ప్రయత్నాలకు మంచి ఫలితాలు కనిపిస్తాయని చెప్పాలి. కుటుంబంలో చిన్న చిన్న సంభాషణలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. జన్మరాశిలో కుజుడు యొక్క ప్రభావం కారణం చేత చిన్న చిన్నవే పెద్ద పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు పరిహారం ఏమిటంటే 1వ తేదీ 2వ తేదీ 2 రోజుల్లో కూడా శ్రీ లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామావళిని కనుక పారాయణ చేసినట్టయితే తద్వారా మంచి ఫలితం కలుగుతుంటుంది. ఆగస్టు 2వ తేదీ రాత్రి 11:52 నుంచి 5వ తేదీ ఉదయం 11:20 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ధైర్యం పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది, దేన్నైనా సరే సాధించాలనేటటువంటి తపన పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క బుద్ధి, అంటే మీరు ఆలోచించే విధానం కానీ తీసుకునేటటువంటి నిర్ణయాలలో కానీ చాలా శక్తివంతంగా మారుతాయి అని చెప్పాలి. ఎవరైతే పరీక్షలకు రాస్తున్నారో లేదా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో అటువంటి వారు బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి ఆదరణ కూడా లభిస్తుంది అని చెప్పాలి. అయినప్పటికీ ఇక్కడ కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం వలన అనూహ్యమైనటువంటి ప్రయాణాలు కలుగుతాయి. శారీరకంగా కొద్దిగా విపరీతమైన అలసట పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఆర్థికంగా మాత్రము సంతృప్తికరమైనటువంటి వాతావరణం కనిపిస్తుందని చెప్పాలి. వ్యాపార
వ్యాపారంలో సోదరులతో సంబంధాలు అంటే ఎవరైతే సొంత వాళ్ళతో కలిసి వ్యాపారం చేస్తూ ఉంటారో అటువంటి వారికి కొంచెం గందరగోళమైన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం చాలా మంచిది. దాంతోపాటు సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక ఆగస్టు 5వ తేదీ ఉదయం 11:20 నుంచి 7వ తేదీ రాత్రి 8:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి కలిగిస్తుంది. మాతృ సంబంధాలు కానీ వాహనాలు కానీ అనుకూలంగా మారతాయి అని చెప్పాలి. కొంచెం తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. నూతన వాహనాలు కానీ వస్తువులు కానీ విలువైనటువంటి గృహాలు కానీ కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పాలి. కానీ ఇక్కడ కూడా మీకు శని యొక్క దృష్టి కారణం చేత మానసికమైనటువంటి ఒత్తిడి యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది. ఇక్కడ మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. దాంతోపాటు శనివారం రోజున నల్ల నువ్వులను దానంగా ఇవ్వటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఆగస్టు 7వ తేదీ రాత్రి 8:06 నుంచి 9వ తేదీ రాత్రి 2:10 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు ఆ శని దృష్టి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో కానీ ప్రేమ సంబంధమైనటువంటి విషయాలలో కానీ కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు అని చెప్పాలి. విద్యార్థులు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. ప్రేమలో ఉన్నటువంటి వారు మీ యొక్క బలహీనతలు అవతలి వారికి తెలియటం వలన కొంచెం ప్రేమ సంబంధాలు వీక్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా గురు శుక్ర గ్రహాలు దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలను నిలకడ పొందుతారు అని చెప్పాలి. ఇక్కడ మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే ఆదివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. శుక్రవారం రోజున బాలికలకు ఆడపిల్లలకు 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లలకు స్వీట్లు పంచిపెట్టండి. 16 సంవత్సరాలు అంటే అక్కడ 17 ఏళ్ల అమ్మాయి అంటే పంచిపెట్టొద్దని కాదు, ఎవరికైనా సరే ఆడపిల్లలకు స్వీట్లు పంచిపెట్టండి. ఇక ఆగస్టు 9వ తేదీ రాత్రి 2:10 నుంచి 12వ తేదీ ఉదయం 6:08 వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం ఆరోగ్య సమస్యలు కానీ రుణ బాధలు కానీ ఖర్చులు పెరిగిపోవటం కానీ ఎక్కువైపోతూ ఉంటాయి. అక్కడ ప్రధానంగా తీసుకుంటే చంద్రరాహు గ్రహాల యొక్క కలయిక కంజంక్షన్ ఆఫ్ చంద్ర అండ్ రాహు, ఈ మూన్ అండ్ రాహు ఈ రెండింటి యొక్క కంజంక్షన్ యొక్క ప్రభావం కారణం చేత మానసికంగా అలజడి పెరుగుతుంది. అనేక పనుల్లో అంటే మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆలస్యం పెరుగుతుంది. కొన్ని విషయాలు గందరగోళాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఇక్కడ పర్టికులర్గా చెప్పాలంటే కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం కూడా ఏర్పడింది కాబట్టి మీకు వీలైతే దుర్గా సప్తశతి పారాయణ చేయండి. సోమవారం రోజున పాలు బెల్లము కలిపి అమ్మవారికి మీరు ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారికి లేదా దుర్గాదేవి కనుక నైవేద్యం పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 12వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం 9:06 వరకు ఉండేటటువంటి సమయంలో అక్కడ మీకు శని చంద్రగ్రహాల యొక్క కంజంక్షన్ అంటే సాటర్న్ అండ్ మూన్ కంజంక్షన్ వల్ల ఏం జరుగుతుందంటే జీవిత భాగస్వామితో బంధాలు కొంచెం బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. వ్యాపార సంబంధాలు నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి వారికి పనులలో కొంచెం ఆలస్యం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ప్రతికూలతలు తొలగిపోవాలంటే మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే శనివారం రోజున ఇక్కడ మీరు శనిగ్రహం యొక్క అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయండి. శనివారం రోజున ఇక్కడ మీరు ఉల్లిపాయ కానీ నాన్ వెజ్ కానీ వీటి జోలికి వెళ్లకుండా ఉండటం చాలా మంచిది. ఎవరైతే నూతన వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారికి అక్కడ అనుకూలత కలుగుతుందని చెప్పాలి. ఇక 14వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఇది పూర్తిగా కన్యారాశి వారికి అత్యంత ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఇది ఏ విధంగా ఉంటుందంటే విపరీతమైన అనారోగ్యం కానీ మానసికమైన గందరగోళం కానీ గడిచిపోయినటువంటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని మరలా వాటిని సరిచేసే ప్రయత్నాలు చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం కొంతవరకు మంచిది. అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కానీ ముఖ్యమైన కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయడానికి కానీ ఇది అనుకూలమైన సమయం కాదు అని చెప్పాలి. కారణం ఏంటంటే కుజుడు మీ జన్మస్థానంలో ఉంటాడు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత మానసికమైన ప్రశాంతతకు భంగం కలిగించే సందర్భాలు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. ఆదివారం రోజున తెలుపు రంగు వస్త్రాలు ధరించి గోమాత కనుక సేవ చేసినట్లయితే గోమాత కనుక గ్రాసం అంటే గడ్డి కనుక పెట్టినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.